హాయ్ అండి అందరికీ. నేను మీ అనిత. ఈరోజు మనం కొర్రలతో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ముందుగా ఒక టీ గ్లాస్ కొర్రలని తీసుకొని బాగా కడిగి 5 లేదా 6 గంటలు నానబెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని 1 గ్లాస్ కొర్రలకి 6 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే లాస్ట్లో 1 గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొర్రలు సాఫ్ట్గా ఉడికే వరకు కుక్ చేసుకోండి. కొర్రలతో రాగి సంగటి హెల్తీ ట్రెడిషనల్ ఫుడ్ అండి. డయాబెటిక్ పేషెంట్స్కి బెటర్ ఆప్షన్. ఫైబర్ ఎక్కువ, డైజెషన్కి మంచిది. ఇది వెయిట్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది. బాడీకి మంచి ఎనర్జీ ఇస్తుంది. మనం కొర్రలని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాల్లోపే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం ఏ గ్లాస్తో కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రాగి పిండిని తీసుకోండి. 1 గ్లాస్ కొర్రలకి 1 గ్లాస్ రాగి పిండి కరెక్ట్గా సరిపోతుంది. రాగి పిండి తీసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. రాగి పిండి సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. వెంటనే కలపకూడదు. ఓకేనా? మూత పూర్తిగా పెడితే పొంగిపోతుందేమోనని కొంచెం సైడ్కి పెట్టానండి. మీరు కూడా చూసుకొని పెట్టుకోండి. ఈ రాగి సంగటి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు. ఫైబర్ ఎక్కువగా కాబట్టి వాటర్ సరిగ్గా తాగాలి. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, 5-6 నిమిషాల తర్వాత ఇలా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటే సంగటి సాఫ్ట్గా మరియు స్మూత్ టెక్స్చర్తో వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేస్తే ఈ సంగటి స్మూత్గా వస్తుంది. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 3 నిమిషాలు కుక్ చేసుకోండి. అప్పుడు బాగా స్మూత్గా వస్తుంది. 3 నిమిషాల తర్వాత చూడండి, కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మనం. ఇలాంటి హెల్తీ మరియు ట్రెడిషనల్ ఫుడ్ని వారంలో ఒకసారైనా ట్రై చేయండి. మన హెల్త్కి చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.